వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి తనకు ఛాతీలో నొప్పి ఉందని పోలీసులకు తెలిపారు. దీంతో చెవిరెడ్డిని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. చెవిరెడ్డికి పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. ఛాతీ నొప్పి కారణంగా సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన రిమాండ్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఛాతీలో నొప్పిగా ఉంది అని పోలీసులకు తెలపడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉండే విధంగా పోలీసులు హాస్పిటల్కి తీసుకొచ్చారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్, తాజా పరిస్థితి ఏంటి? చెవిరెడ్డికి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆయన లిక్కర్ స్కామ్ లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను విజయవాడ జైల్లో ఆయనను పెట్టడం జరిగింది. అయితే ఈ రోజు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పేసి ఆయన జైలు అధికారులకు చెప్పడంతో ఆయనను విజయవాడలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఛాతీ నొప్పి వచ్చిందో ఎందుకు వచ్చింది, దానికి సంబంధించినటువంటి వాటన్నిటి మీద కూడాను ఆయనకు పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ పరీక్షలు సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. ఆయనకు వచ్చే రిపోర్ట్ను బట్టి తదుపరి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని మీద జైలు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి దీనికి సంబంధించినటువంటి పరీక్షలు జరుగుతున్నాయి. మరొక వైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న జైల్లో తనకు ఇంటి నుంచి భోజన సదుపాయం కల్పించాలా అని చెప్పేసి ఏసీపీ కోర్టు కూడా పిటిషన్ వేయడం జరిగింది. అంటే జైల్లో పెట్టినటువంటి ఆహారం కూడా అతనికి సరిగా పడినట్లుగా మనకు స్పష్టమవుతోంది. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఈ వైద్య పరీక్షలు సాయంత్రంలోగా దానికి సంబంధించినటువంటి ఫలితం వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకున్నారు. ఓకే విజయ్ చంద్రన్.